డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం 2024కి శుభాకాంక్షలు. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ద్వాదశంలో గురు సంచారం, దశమంలో రాహు సంచారం, చతుర్థంలో కేతు సంచారం, 12వ స్థానంలో గురు సంచారం వల్ల కొంచెం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను త్వరగా పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకి వెళ్ళే వాళ్ళ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో కాస్త జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అంతా కూడా గట్టిగా చూసుకొని జాగ్రత్తగా ఉండండి. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వారికి అనుకూలాన్ని కలిగిస్తున్నారు. చతుర్థ కేతు సంచార కారణంగా భూమి కొనుగోలు విషయంలో జాగ్రత్త. డాక్యుమెంట్స్ లేదా మీరు లోన్స్కి వెళ్తే జాగ్రత్త. సిట్ ఫండ్స్ అంతా ఏమైనా లిఫ్ట్ చేస్తే డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారికి 4 సారి చదివి తర్వాత సంతకాలను పెట్టండి. లేదా మీ ఆడిటర్నో మీ లాయర్నో అడిగి డాక్యుమెంట్స్ అంతా చూసి చేయండి. ఏదైనా విద్యకు సంబంధించి కోర్సు చేసేవాళ్ళు, మీరు చేయాలనుకున్న కోర్సు ఒకటి, చేసే ఒక కోర్సు ఒకటి అలా మారిపోకుండా దానివల్ల మీ జీవితమే మారిపోతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా, ఎందుకంటే 60-40గా ఉంది, 60% 40%గా ఉంది కాబట్టి ఫలితాలు జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు 9వ స్థానం నుండి 8వ స్థానానికి వక్రీకరిస్తున్నాడు. జూన్ 30 నుండి నవంబర్ 15 వరకు వక్రగతి కొనసాగుతుంది. మీ ఆరోగ్య విషయంలో కాస్త మిశ్రమంగా ఉంటుంది. ఇంకా పిహెచ్డి చేసేవారు కానీ, రీసెర్చ్ చేసేవారు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ప్రయత్నం ఉంటే గురువారం నాడు చేయండి, కలిసి వస్తుంది. వివాహం కాని వారికి వివాహం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. విద్యార్థులు కూడా మిశ్రమ ఫలితాలు. ఉద్యోగం చేసేవారికి మీ యొక్క స్థానంలో అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకి 60% చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంటారు. స్త్రీలు కూడా వారి యొక్క కెరియర్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. పితరుల తరపున ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రేమికులు చాలా సంతోషంగా ఉంటారు. ఓవరాల్ మిశ్రమంగా ఉంది ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను. మీ యొక్క ఈ సంవత్సరం మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడానికి కింది వాట్సాప్ నెంబర్కి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం 2024లో మేషరాశి ఫలితాలు చూస్తే గురువు, శని, రాహు, కేతువులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటే, గురుగ్రహం మేషరాశిలో సంచరిస్తూ మే 1వ తేదీన ధనస్థానంలో వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని లాభస్థానంలో ఉంటూ జూన్ 30న వక్రగతిని పొందుతాడు. మళ్ళీ నవంబర్ 15 నుండి సక్రమ స్థితిని సంచరిస్తాడు. 12వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో కేతువు సంచారం జరుగుతుంది. గురువు మీ లగ్నానికి కానీ రాశికి శుభుడే. గురువు మీ రాశిలో ఉన్నప్పుడు మీకు మానసిక పరిపక్వత కలిగిస్తాడు. ఆరోగ్యాన్ని, అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ప్రయాణాలు ఎక్కువ చేయిస్తుంటారు. మే 1 తర్వాత మీకు మంచి ఆర్థికమైనటువంటి ఫలితాలు, వ్యాపారం, ఉద్యోగం, వ్యవహారం అన్నింటిలోనూ అందుబాటులో ఉంటారు. ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భూమి కొంటారు, ఇల్లు కొంటారు, గృహప్రవేశాలు చేసుకుంటారు, ఇంట్లో శుభకార్యాలు నిర్ణయిస్తారు. రీసెర్చ్ చేసే వాళ్ళకి, ఇన్సూరెన్స్ సంబంధించిన వారికి అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. డాక్టర్స్, అడ్వకేట్స్, డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది. శని లాభస్థానంలో ఉండడం వల్ల కొత్త అగ్రిమెంట్స్, కొత్త కాంట్రాక్ట్స్ అన్నీ కూడా లాభిస్తాయండి. ఎన్నెన్నో అవకాశాలు, బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉంటుంది. శని లాభస్థానం ఉన్నప్పటికీ తృతీయంలో సప్తమాధిపతి బుధుడు ఉన్నాడు కాబట్టి తృతీయ స్థానం, షష్ఠ స్థానం వ్యాపారాన్ని సూచిస్తుంది. కాబట్టి మీ జాతకంలో బుధుడు ఏ స్థానంలో ఉన్నాడో గమనించి కొత్త పనులు ప్రారంభించండి. వివాహం కాని వారికి వివాహం, మంచి మంచి సంబంధాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరం మేషరాశికి అద్భుతమని చెప్పొచ్చు. ఏదో ఒక 10-20% బాగాలేదే కానీ 80% బాగా ఉంది.
12వ స్థానంలో రాహు సంచారం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి చాలా బాగుంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. విద్యార్థులకి ఇది యోగం. మంచి మీరు పిహెచ్డి కానీ లేకపోతే మాస్టర్స్ చేయడానికి ఇది ఒక యోగం అని చెప్పొచ్చు. ఎవరెవరికైతే వీసా ఆగిందో వాళ్ళకందరికీ కూడా బాగుంది. శని భగవానుడు 30 జూన్ నుండి 15 డిసెంబర్ వరకు వక్రిస్తున్నాడు. ఇది ముఖ్యంగా ధనయోగాన్ని ఇస్తున్నాడు. వివాహం కాని వారికి వెంటనే మంచి మంచి సంబంధాలు రాబోతున్నాయి. ముఖ్యమైన పనులన్నీ ప్రారంభించినప్పుడు మీ జన్మ జాతకం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకొని చేసుకుంటే చాలా మంచిది. రాజకీయ నాయకులకి యోగకాలం అని చెప్పచ్చు. ఉద్యోగులకి మంచి నూతన ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరినటువంటి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి. డాక్టర్స్కి అయితే చాలా ఉన్నాయండి, అద్భుతంగా ఉంది. స్త్రీలు ఎంటర్ప్రెనర్గా చాలా గొప్ప స్థితిని తీసుకొస్తారు. వ్యవసాయదారులకి యోగం, ఎందుకంటే మంచి వర్షాలు పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉంటుంది. ఇంకనూ మీ పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా నంబర్లను సంప్రదించండి. మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. సకల దోషాలు తొలగడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు.